మరణం డప్పులు కొట్టుకుంటూ డమరుకాలు వాయిస్తూ రాదు. అది వస్తున్నట్టు మీకు దూరం నుండి వినిపించదు కూడా. అంతా ఒక క్షణంలో జరిగిపోతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, మరు క్షణం ఉండరు. కుర్చీ ఖాళీ అయిపోతుంది. మీ జీవితంలో ఎవరైనా చనిపోయి ఉంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మీరు వెళ్ళి వారి అల్మారా తెరిచి చూడండి. వారి బట్టలన్నీ అప్పుడే ఉతికి ఆరేసినట్టు అలానే వేలాడుతూ ఉంటాయి. డ్రాయర్ తెరిచి చూడండి, అందులో మందులు ఉంటాయి, బ్యాగ్ ఉంటుంది. వారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్లే కాగితాలు ఉంటాయి, కొన్ని డబ్బులు, అన్నీ అలానే ఉంటాయి. బాత్రూంలోకి వెళ్తే అక్కడ వాళ్ల వాడే టూత్ బ్రష్, సోపు నూనె అన్నీ అలానే ఉంటాయి. ఏదీ మారదు. పెద్దగా ప్రళయం ఏమీ రాదు. మనిషి మాత్రం మాయమైపోతాడు. ఆ మాయమైన కొన్ని గంటలకే దహనం కూడా చేసేస్తారు. జీవితం మళ్లీ మామూలుగా ముందుకు సాగిపోతుంది. మనం కూడా ఇలానే చనిపోతాం, చిన్న చిన్న పురుగులు, దోమలలాగా. మనం లేకపోతే ఎవరికైనా ఏమైనా తేడా వస్తుందా? లేదు. అందుకే మీరు ఎప్పుడూ 2 విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. 1 మరణం, 2ది మీ లక్ష్యం. గమ్యం చాలా దూరంలో ఉంది, కానీ మరణం చాలా దగ్గరగా ఉంది. అందుకే పరిగెత్తండి. ఒక్క క్షణం కూడా ఆగడానికి లేదు, వృధా చేయడానికి అస్సలు వీల్లేదు.